ఏం చేస్తాండారబ్బా అంతా? ఆకుకూరలంటే ఆమడి దూరంలో ఉండే వాళ్ళకైనా, ఏ కూరగాయలు లేనప్పుడైనా, లంచ్ బాక్స్ కి ఏం చెయ్యాలో అని తెలియకపోయినా, బిరిగ్గా వంట అయిపోవాలన్నా ఆలోచించకుండా మేతి పులావ్ని ట్రై చేయండి. ఓసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఈ పులావ్ని మీరు చేసుకొని తీరుతారు. దీని రుచి అంత అద్భుతంగా ఉంటుంది. ఇంక మాటలు పక్కన పెట్టి ఎట్లా చేసుకోల్లో చూపిస్తా పదండి. పులావు బిర్యానీలు చేసేటప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకుంటే అన్నం మాడకుండా ఉంటుంది. నేను కుక్కర్ గిన్నెని తీసుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి టీ స్పూన్ నూనె వేసి 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని, నెయ్యి ఉంటే వేసుకోండి, వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది, కాగనియండి. నెయ్యిని వేసుకున్న స్పూన్ని ఓసారి కుక్కర్లో తిప్పండి. ఇట్లా చేసినప్పుడు స్పూన్కున్న నెయ్యి కూడా కరిగిపోతుంది. ఇట్లా చేసేవన్నీ మిడిల్ క్లాస్ తెలివితేటలు, ఏది వేస్ట్ అవ్వనివ్వం. మనకు కాల్సిన మసాలా దినుసులు చెక్క, లవంగ, జావిత్రి, జీలకర్ర, స్టార్ అనీస్, యాలక్క, సోంపు ఇవన్నీ కాగిన నూనెలోకి వేసుకోండి. మసాలా దినుసులు మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఒక ఎర్రగడ్డని ఇట్లా పొడవు ముక్కలుగా కోసుకున్న ఎర్రగడ్డని నూనెలోకి వేసేటప్పుడు ఇట్లా నలిపేయండి. దీనివల్ల ఎర్రగడ్డ రేకులు విడిపోయి తొందరగా ఫ్రై అవుతాయి. స్టవ్ ని మీడియం మంటలో పెట్టి ఎర్రగడ్డలని కలదిప్పి ఏగనీయండి. ఎర్రగడ్డల్ని పచ్చివాసన పోయి బంగారు రంగులోకి వచ్చే వరకు ఏగనీయల్లా. 2 చిన్న బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. ఏది మర్చిపోకూడదని మసాలా దినుసులన్నీ ప్లేట్లో పెట్టుకున్నా, కానీ బిర్యానీ ఆకుని మర్చిపోయినా. అప్పుడప్పుడు ఇట్లయితే అంటాయి. మంచుకొస్తే బిరిగ్గా వేసుకోండి. ఎర్రగడ్డలు 70% ఏగినాక గోడంబి ముక్కల్ని వేసుకోండి. ఈ టైంలో వేసినారనుకోండి కరెక్ట్ కలర్తో ఏగుతాయి. ముందే వేస్తే మాడే అవకాశం ఉంటుంది. ఓ స్పూను కసూరి మేతి అంటే ఎండబెట్టిన మెంతాకుని 1 స్పూన్ వేస్తున్నా. ఇది వేసుకుంటే మన పలావు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కసూరి మేతిని కూడా కొంచెం ఏగనీయండి. పిడికెడు పచ్చి బఠానీలను వేసుకుంటున్నా. మీకు నచ్చిన ఏదైనా కూరగాయలు లేదా శనగల్ని కూడా వేసుకోవచ్చు. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. బఠానీలను లైట్గా ఏగనీయండి. ఇవి పచ్చివి కాబట్టి బిరిగ్గా ఉడికిపోతాయి. మంచి కలర్ కోసం కొంచెం పసుపు బాగా కలిసేలా కలుపుకోవాలి. చిన్నవి 3 కట్టల మెంతాకుని కాడలు లేకుండా ఆకులు మాత్రమే ఒలుచుకొని క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇట్లా ఆకుల్ని మాత్రమే ఒలుచుకోవడం వల్ల కట్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా వేసుకోవచ్చు. మెంతాకు కూడా తొందరగా మగ్గిపోతుంది. మెంతాకుని తిరుగువాతలోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం కలుపుతున్నప్పుడే ఆకు మెల్లగా మగ్గిపోతూ వస్తుంది. ఓ 2 నిమిషాలు మెంతాకుని బాగా ఏగనీయండి. మళ్ళీ అంతా ఓసారి బాగా కలిపి ఇంకో నిమిషం పాటు మగ్గనీయండి. పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుంటున్నా. ఈ టమాటా ముక్కలను అంతా బాగా కలిసేటట్లు కలిపి టమాటాలు మెత్తగా ఉడికే వరకు మగ్గనీయండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే టమాటాలు బిరిగ్గా మగ్గిపోతాయి. మీ రుచికి తగ్గట్లు ఉప్పుని వేసుకోండి. నేను రాళ్ళుప్పుని వేసుకుంటున్నా. ఉప్పు బాగా కలిసేలా కలిపి టమాటాలు బిరిగ్గా ఉడికేదాని కోసం మూత పెట్టుకొని మగ్గనిస్తున్నా. ఇది మగ్గే లోపల మసాలా పేస్ట్ని చేసుకుందాం. మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్ తీసుకొని టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నా. మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంటే అదే వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలను వేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిరపకాయల ఘాటు నశానానికి ఎక్కుతుంది కాబట్టి నేను 6 మాత్రమే తీసుకున్నా. పచ్చిమిరపకాయలని అర్ధానికి తుంచుకొని వేసుకోండి. గుప్పెడు కరేపాకు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఈ ప్లేస్లో అల్లం తెల్లవాయిలనైనా వేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. మసాలా పేస్ట్ ఇట్లా మెత్తగా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేద్దాం. మన టమాటాల కథ ఏడవరకు వచ్చిందో చూద్దాం. ఈ తిరగవాతను అంతా ఓసారి బాగా కలిపి టమాటాలు మగ్గినాయో లేదో చెక్ చేసుకోవాలి. టమాటాలు మగ్గినాక మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకోవాలి. తిరగవాతలేకి మసాలా బాగా కలిసేలా కలుపుకోవాలి. మసాలా నుంచి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలా. మూత పెట్టుకుంటే బిరిగ్గా ఉడికి నూనె పైకి తేలుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. మసాలాను ఓసారి బాగా కలదిప్పుకున్నామంటే అడుగు మాడకుండా ఉంటుంది. ఇంకో 2 నిమిషాలు ఉడకనీయండి. నేను ఈ గ్లాస్కి బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి
అర్ధగంట ముందే నానబెట్టుకున్నా. ఈ గ్లాసు బియ్యం తీసుకుంటే 1 నుంచి 2కి సరిపోతుంది. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లను పోసుకుంటే అన్నం బాగా ఉడుకుతుంది. మిక్సీ జార్ని నీళ్లతో జలపరిస్తే అర్ధం గ్లాస్కి నీళ్లొచ్చినాయి. దాని జతకి నీళ్లు కలిపి పోసుకున్నా. ఈ నీళ్లను బాగా కలుపుకొని తెరలకాగనీయండి. 5 నిమిషాల తరువాత ఎసురుని చూస్తే తెరలకాగుతుంది. ఎసురుని బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఎసురు ఎప్పుడు మనకు రొంత ఉప్పగా ఉండాలి. అప్పుడే అన్నంలోకి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. నాకు రొంత ఉప్పు తక్కువ ఉంది, అందుకే ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు ఎసరులోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. అర్ధగంట ముందు బియ్యాన్ని నానబెట్టుకున్నా. నీళ్లు వంచేసి ఎసరులోకి బియ్యాన్ని వేసుకోవాలి. అంతా ఓసారి బాగా కలిపి మూత పెట్టుకొని అన్నంని ఉడకనీయండి. మధ్యలో ఓసారి మూత తీసి అన్నంని బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నప్పుడు నీళ్లు ఏమాత్రం ఉన్నాయో తెలుస్తుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనీయండి. 5 నిమిషాలు అయ్యింది. మూత తీసి చూద్దాం. ఎసురు బాగా తగ్గిపోయింది. మళ్ళీ అన్నంని ఓసారి బాగా కలిపి అన్నం ఏమాత్రం ఉడికిందో చూసుకోవాలి. నాకైతే 70% ఉడికిపోయింది. స్టవ్ని సన్నమంటలో పెట్టి పాత పెనం ఉంటే దాని మీద అన్నం గిన్నెని పెట్టుకోండి. ఇట్లా చేస్తే అన్నం మాడకుండా ఉంటుంది. 5 నుంచి 10 నిమిషాలు ఇట్లా పెనం పైన పెట్టుకుంటే అన్నం పలుకులు లేకుండా ఉడికిపోతుంది. 8 నిమిషాల తర్వాత మన పలావు ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూసుకుందాం. అన్నం అయితే ఎక్కడా పలుకులు లేకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి 10 నిమిషాలు ప్రశాంతంగా దాన్ని వదిలేస్తే పులావు పొడి పొడిలాడుతూ భలేగా తయారవుతుంది. 10 నిమిషాలు అయ్యింది. పులావు తినే పొద్దయ్యింది. నాజుగ్గా పులావును ఒకసారి కలిపి మీకు నచ్చినట్లు వడ్డించుకోండి. నేనైతే ఇలా మట్టి గిన్నెలో పెట్టుకొని ప్లేటింగ్ చేసుకుంటున్నా. ప్రశాంతంగా పులావుని ఇట్లా ప్లేట్లో పెట్టుకొని దీనికి కాంబినేషన్ గా పెరుగు పచ్చడి, నిమ్మకాయ ముక్కలు, బిర్యానీ అయినా పులావ్ అయినా లెమన్ ముక్కలు తప్పనిసరి. ఉత్త పలావుతోనే తింటే ఓ రుచి, పెరుగు పచ్చడితో తింటే ఇంకో రుచి, నిమ్మకాయ పిండుకొని తింటే మరింత రుచి. మీరు కూడా నేను చెప్పినట్లు ఓసారి చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. మంచి పలావు చెప్పినావు అని ఖచ్చితంగా అంటారు. మేతి పులావ్ని ట్రై చేస్తే మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్, లైక్, షేర్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.